This video is brought to you by AKS IAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము ఇండియన్ పాలిటీ క్విక్ రీజన్లో భాగంగా నెక్స్ట్ చాప్టర్ ఒకసారి మనం చూద్దాము. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు అని మనము పిలవడం జరుగుతుంది. సో ఇవి మన భారత రాజ్యాంగంలో ఎన్నవ భాగంలో ఉన్నాయంటే 4వ భాగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలను పొందుపరచడం అనేది జరిగింది. It is enumerated in the part 4 of the Constitution from Article 36 to Article 51. ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు ఉన్న మొత్తము 16 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆదేశిక సూత్రాల గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఆదేశిక సూత్రాలను మనము ఎక్కడి నుంచి గ్రహించామంటే ద ఐడియా ఈజ్ బారోడ్ ఫ్రమ్ ద ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి మనము ఈ ఆదేశిక సూత్రాలను తీసుకోవడం అనేది జరిగింది. ఆదేశిక సూత్రాలకి సంబంధించి మరికొంత బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మనము చూసుకుంటే వీటిని మనం ఏమని పిలుస్తామంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఆదేశిక సూత్రాలని మనము ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని పిలవడం జరుగుతుంది. మన భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించి 3 నివేదికలు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అవి నెహ్రూ కమిటీ రిపోర్టు, అదేవిధంగా కరాచీ కాంగ్రెస్ తీర్మానము మరియు సప్రో కమిటీ రిపోర్టు. ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్గా మనము చెప్పుకోవచ్చును. సో ఆదేశిక సూత్రాలకి సంబంధించి వాటి యొక్క లక్షణాల గురించి కూడా మనకు ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. Directive principles of the state policy denotes the ideals that the state should keep in mind while formulating the policies and enacting the laws. అంటే ఆదేశిక సూత్రాలకి సంబంధించి ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సో ప్రభుత్వాలు ఈ పాలసీస్ని తయారు చేసే సమయంలో చాలా బాధ్యతతో ఈ పాలసీస్ని తయారు చేయాలని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ చెప్పడం జరిగింది. అయితే ఈ ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆదేశిక సూత్రాలన్నిటికీ న్యాయ సంరక్షణ లేని హక్కులుగా మనము చెప్పుకోవచ్చును. ఈ ఆదేశిక సూత్రాలు నాన్ జస్టిసబుల్ రైట్స్గా మనము చెప్పుకోవచ్చును. అంటే వీటిని అమలు చేయమని ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అవకాశం అనేది లేదు. ఒకవేళ న్యాయస్థానాలు కూడా వీటిని ఖచ్చితంగా అమలు చేయాలని ఆయా ప్రభుత్వాలను ఆదేశించడానికి అవకాశం లేదని మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇందులో మనకు ముఖ్యమైనది వెల్ఫేర్ స్టేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆదేశిక సూత్రాల యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాజ్యం ఉండే విధంగా చూసుకోవాలని ఆ ప్రభుత్వాలకు ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఈ ఆదేశిక సూత్రాలు ఉన్నాయని మనము చెప్పుకోవచ్చును. ఇక ఈ ఆదేశిక సూత్రాలను అమలు బాధ్యత ఆయా ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ఆర్థిక వనరుల లభ్యత మీద కూడా ఆధారపడి ఉంటుందని మనము చెప్పుకోవచ్చును. ఇక ఆదేశిక సూత్రాలను శాసనాలు రూపొందించడంలోను వాటిని అమలు పరచడంలో ఇవి ఫండమెంటల్ ఆఫ్ ది గవర్నెన్స్గా మనము చెప్పుకోవచ్చును. ఫండమెంటల్స్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీగా మనము చెప్పుకోవచ్చును. సో మన భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ మనకు ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో సోషలిస్టిక్ డిపిఎస్పి అంటే సామ్యవాదపరమైన ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 38, 39 గురించి మనము చెప్పుకోవాలి. ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే క్రియేట్ ఏ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ఇక్కడ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజా సంక్షేమాన్ని మరింతగా పెంపొందించేందుకు ఒక సోషల్ ఆర్డర్ అంటే ఒక సాంఘిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 38గా మనము చెప్పుకోవచ్చును. దీని ప్రకారము ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రభుత్వాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమం కోసము కృషి చేయాలని ఆర్టికల్ 38 అనేది చెప్పడం జరిగింది.
సో ఇక్కడ ఆర్టికల్ 38కి సంబంధించి ఇంపార్టెంట్ అమెండ్మెంట్ కూడా అవసరము. 44వ రాజ్యాంగ సవరణ. ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 38 సబ్ క్లాస్ 1గా మార్చడం అనేది జరిగింది. ఇక ఆర్టికల్ 38 సబ్ క్లాస్ 2 గనక తీసుకుంటే ముఖ్యంగా అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాల్సిన అవసరం అనేది ఉంది. సో ప్రజల ఆదాయంలో అసమానతలను తగ్గించాల్సిన అవసరం అనేది ఉంది. వారి మధ్య ఉన్న ఆర్థిక అసమానతలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ప్రభుత్వం తన వంతు కృషిని చేయాలని ఆర్టికల్ 38 సబ్ క్లాస్ 2 అనేది చెప్పడం జరుగుతుంది. సో దీన్ని కూడా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 39కి సంబంధించిన అంశాలు చూద్దాం. ఆర్టికల్ 39. ఈ ఆర్టికల్ 39 కూడా సామ్యవాద నియమాలలో భాగంగా మనము చెప్పుకోవచ్చును. దీని ప్రకారము ఆయా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు తన విధి విధానాల రూపకల్పనలో కొన్ని ఆదేశిక సూత్రాలను దృష్టిలో ఉంచుకోవాలని కొన్ని ఇక్కడ కేటగిరీస్గా ఇవ్వడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా పౌరులందరికీ సమానంగా జీవనోపాధిని కల్పించడము, లైవ్లీహుడ్ ఫర్ ఆల్. ఇక సమిష్టి సౌభాగ్యం కోసము దేశంలో భౌతిక వనరులు ఏవైతే ఉన్నాయో సో వాటిని అందరికీ సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేయడము. ఇక దేశ సంపద మరియు ఆర్థిక వ్యవస్థ అనేది కేవలం కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా చూడడము. ఇక స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వడం కూడా ఆర్టికల్ 39లో భాగంగా మనం చెప్పుకోవచ్చును. ఈక్వల్ పే టు మెన్ అండ్ ఉమెన్. ఇక కార్మికులకు సంబంధించి హెల్త్ ఆఫ్ ద వర్కర్స్ అండ్ చిల్డ్రన్స్ నాట్ అబ్యూజ్డ్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. అంటే ఇక్కడ బాల కార్మికులు రాకుండా కేవలం కార్మికులకు సో వారి యొక్క ఆరోగ్యం పరంగా దృష్టిని కేంద్రీకరించాలని కూడా ఈ ఆర్టికల్ చెప్పడం అనేది జరిగింది. ఇక బాలబాలికల అభివృద్ధికి తగిన అవకాశాలను మరియు సౌకర్యాలను కల్పించే విధంగా చూడాలని కూడా ఆర్టికల్ 39 చెప్పడం జరిగింది. ఈక్వల్ జస్టిస్, ఫ్రీ లీగల్ ఎయిడ్. ఆర్టికల్ 39A సంబంధించిన అంశము. సమన్యాయము అనేది పేదలందరికీ ఉచిత న్యాయ సహాయాన్ని అందించే విధంగా ఆర్టికల్ 39 సబ్ క్లాస్ ఏలో పేర్కొనడం అనేది జరిగింది. దీనికి ఇంపార్టెంట్ సవరణ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణగా మనము చెప్పుకోవచ్చును. ఇక ఆర్టికల్ 41 గనక మనం చూసుకుంటే ప్రొవైడ్ రైట్ టు వర్క్, టు ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్. అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వము తన యొక్క ఆర్థిక పరిమితులకు లోబడి నిరుద్యోగులకి, వృద్ధులకి మరియు వికలాంగులకి జీవన భృతిని కల్పించాల్సిన అవసరం అనేది ఉంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. ఇక ఆర్టికల్ 42 గనక మనము చూసుకుంటే హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ ది వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్ అని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. సో కార్మికులు ఎవరైతే ఉన్నారో సో వారు పనిచేసేందుకు వారికి తగ్గట్లుగా మానవీయ పరిస్థితులను కల్పించడంతో పాటు స్త్రీలకి ప్రసూతి సౌకర్యాలను కూడా కల్పించే విధంగా ఉండాలని ఆర్టికల్ 42లో చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక ఆర్టికల్ 43 గనక మనము చూసుకుంటే సోషల్ అండ్ ద కల్చరల్ ఆపర్చునిటీ ఆఫ్ ద వర్కర్, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ ద లైఫ్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో ఆ వ్యక్తులు కానీ వివిధ రకాల సహకార సంస్థలు కానీ లేకపోతే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో తగిన చర్యలు తీసుకోవాలని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా సరైన జీవన ప్రమాణాలని పాటించే విధంగా ఉండాలని కూడా ఆర్టికల్ 43 చెప్పడం జరిగింది. ఇక ఆర్టికల్ 43A గనక చూసుకుంటే పార్టిసిపేషన్ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ఇండస్ట్రీ మేనేజ్మెంట్. పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని తెలియజేసే ఆర్టికల్ 43. ఇది ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 42వ రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణగా మనము చెప్పుకోవచ్చు. ఇక ఆర్టికల్ 47 ఏం చెప్తుందంటే పోషకానికి సంబంధించి అదేవిధంగా ప్రజా ఆరోగ్యానికి సంబంధించి తెలియజేసే ఆర్టికల్ 47గా మనము చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ సామ్యవాద నియమాలుగా మనము గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్
గాంధేయవాద నియమాలు కనుక చూసుకుంటే ఆర్టికల్ 40, 43, 46, 47, 48 మరియు 49 కూడా గాంధేయ నియమాలుగా మనము చెప్పుకోవచ్చును. ఆర్టికల్ 40 ఏం చెప్తుంది? విలేజెస్ అంటే గ్రామ పంచాయతీలకు తగిన అధికారాలను కల్పించాలని ఆర్టికల్ 40 అని చెప్తుంది. 43 ఏం చెప్తుందంటే కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే కుటీర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో కుటీర పరిశ్రమలను స్థాపించే విధంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలను స్థాపించే విధంగా ఉండాలని ఆర్టికల్ 43 చెప్పడం జరిగింది. ఆర్టికల్ 43 సబ్ క్లాస్ బి దేని గురించి చెప్తుందంటే కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి 97th అమెండ్మెంట్గా మనము గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 46 ఏం చెప్తుందంటే షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ జాతులు మరియు ఇతర వెనుకబడిన బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో సో వారికి విద్య, ఆర్థిక పరంగా మరియు వారి యొక్క సామాజిక ప్రగతి కోసము తగిన శ్రద్ధ వహించాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఆర్టికల్ 47 కనుక మనం చూసుకుంటే ప్రొహిబిషన్ ఆఫ్ ద లిక్కర్ అండ్ ద ఇంటాక్సికేటింగ్ ద డ్రగ్స్. దీని ప్రకారము మద్యపానము మరియు మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని నిషేధించాల్సిన అవసరం అనేది ఉందంటే ప్రజా ఆరోగ్యంపై దృష్టిని పెట్టాలని కూడా ఇండైరెక్ట్గా చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 47గా మనము చెప్పుకోవచ్చును. ఇక ఆర్టికల్ 48 కనుక మనం చూసుకుంటే ప్రొహిబిట్ స్లాటర్ ఆఫ్ ద కౌస్ అండ్ డ్రాట్ క్యాటిల్. ఈ ఆర్టికల్ 48 ప్రకారము వ్యవసాయము మరియు ఈ పాడి పరిశ్రమకి సంబంధించి పశువులు, గోవులు ఏవైతే ఉన్నాయో వాటిని వధించకుండా ప్రభుత్వము నిషేధించాలి అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దీనికి సంబంధించి గతంలో కూడా మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక ఆర్టికల్ 48A గనక మనము చూసుకుంటే 48A గనక చూసుకుంటే అడవులను మరియు వన్యప్రాణులను సంరక్షించడం గురించి ఆర్టికల్ 48A అనేది చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ 49 కూడా ఉంది. దీని ప్రకారము జాతీయ ప్రాధాన్యత ఉన్న పురాతన కట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాలను ఆయా ప్రభుత్వాలు సంరక్షించాలని ఆర్టికల్ 49 చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆర్టికల్ ఉదారవాద నియమాలు, లిబరల్ డిపిఎస్పి అంటాము. ఆర్టికల్ 44, 45, 48, 48A, 50, 51 ఇవి మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ఉదారవాద నియమాలు కనుక ఒకసారి మనము చూసుకుంటే ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆర్టికల్ 48, 48A ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా ఇవి లిబరల్ డిపిఎస్పి కాదు, ఇవి గాంధేయవాద నియమాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇది ఆల్రెడీ కొంచెం రిపీట్ అయింది ఇది. సో ఇది దీని కిందికి రాదు, లిబరల్ డిపిఎస్పి కిందికి రాదు. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో ఆర్టికల్ 44, 45, 50, 51 సో ఇవే ఉదారవాద నియమాలుగా మనము గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆర్టికల్ 45 ఏం చెప్తుందంటే 14 సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికలు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ నిర్బంధ ఉచిత విద్య మరియు సదుపాయాలను ప్రభుత్వం కల్పించాలి అని ఆర్టికల్ 45 చెప్పడం జరిగింది. ఆర్టికల్ 50 కనుక చూసుకుంటే సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఇక్కడ న్యాయశాఖ ఏదైతే ఉందో న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయాలని ఆర్టికల్ 50 చెప్పడం జరిగింది. ఇక ఆర్టికల్ 51 ఏం చెప్తుందంటే అంతర్జాతీయ శాంతి సంరక్షణ కోసము కొన్ని లక్ష్యాలను చేరేందుకు ప్రభుత్వము కృషి చేయాల్సిన అవసరం అనేది ఉంది. అంతర్జాతీయ శాంతి పద్ధతులను పెంపొందించాల్సిన అవసరం అనేది ఉంది. ఇతర దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలి. ఇతర దేశాలతో గనక వ్యవహరించేటప్పుడు అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరస్పరము గౌరవించే విధంగా ఉండాలని ఆర్టికల్ 51 అనేది చెప్పడం జరిగింది. సో ఇది ఆదేశిక సూత్రాలకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్గా మనము చెప్పుకోవచ్చును. సో మనకు ముఖ్యంగా గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంది కాబట్టి వీటిని రెగ్యులర్గా చదవండి. ఈ టాపిక్ అనేది మనకు ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.